CEO ఆఫీస్లో సబ్మిట్ చేస్తారు. అలాంగ్ విత్ ది డిక్లరేషన్, అంటే చాలామంది అడుగుతున్నారు మీరు ఎట్లా అంటే మేనిఫెస్టో తర్వాత మీరు ఎట్లా చెక్ చేస్తారు ఏముంటుంది. సో దాంట్లో వీ హ్యావ్ మేడ్ లైక్ నౌ ది క్లారిటీ ఈస్ దేర్. దే విల్ సబ్మిట్ ఎ డిక్లరేషన్ దట్ ది 2 పాయింట్స్ మనం డిస్కస్ చేసాం ఇంతకుముందు. ఒకటి మీరు ఈ పబ్లిక్ గుడ్స్ ప్రైవేట్ గుడ్స్ నేచర్ ఎట్లా చేస్తున్నారు, తర్వాత బడ్జెట్ ఎక్కడి నుండి మీట్ అవుతారు మీ డిక్లరేషన్ కోసం. సో వాళ్ళు డిక్లరేషన్ ఇస్తారు that it is complying with the points mentioned in part 8 of the model code of conduct. వాళ్ళే ఒక సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తారు. సో మేనిఫెస్టోస్ గురించి కూడా ఇది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఉంది. The political parties shall also submit a declaration along with the manifesto that the programs, policies and promises made therein are in consonance with para 8 of the model code of conduct. So that is something that has to be also submitted along with this. Another important measure ఈసారి అంటే ఒక 50 రోజులు నేను అనుకుంటున్నాను దీనికి అంటే ఇంపాక్ట్ చాలా ఉంటుంది. ఫైలింగ్ ఆఫ్ అఫిడవిట్ ఇన్ ఫార్మ్ 26 along with nomination form. సో ఈ ఫైలింగ్ ఆఫ్ నామినేషన్స్లో అంటే నామినేషన్స్కి along with the filing of nominations, political parties will also have to submit an affidavit in the form 26. C1 will be about the candidate. C1 will be with about the candidate. Deentlo entire criminal history of the candidate, if any, adi in column wise ga fill up chesi pettali. E form they have to publish 3 times in the widely read newspaper of the constituency. The publication will be 12 font lo untundi, 12 font lo, large size lo. Ee chinna ante oka hidden corner lo pettakunda prominent ga normal declaration laga 12 font lo local regional paper lo 3 times declare cheyali. Idea is that the history of the candidate should be broadly known to the citizens and voters ఆ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న వాళ్ళకి. 3 times పబ్లికేషన్తో పాటు ఒకసారి టీవీలో కూడా దే హ్యావ్ టు పుట్ అన్ అడ్వర్టైజ్మెంట్. ఈ అడ్వర్టైజ్మెంట్స్ ఇవి అన్నీ బిట్వీన్ ది లాస్ట్ డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ నామినేషన్ అండ్ 2 days బిఫోర్ ది కండక్ట్ ఆఫ్ పోల్ కంప్లీట్ చేయాలి. అదేవిధంగా పొలిటికల్ పార్టీస్ మీద కూడా ఫామ్ C2 ఉంటుంది. టోటల్ స్టేట్లో ఎంతమంది ఈ క్రిమినల్ హిస్టరీతో క్రిమినల్ హిస్టరీతో ఎంతమంది క్యాండిడేట్స్ ఉన్నారు దాని గురించి దే విల్ ఆల్సో ఫాలో సేమ్ ప్రొసీజర్. 3 times దే విల్ పబ్లిష్ ఇట్ ఇన్ ద సేమ్ ఫాంట్. ఒక డౌట్ చాలామంది అడిగారు, పొలిటికల్ పార్టీస్ మన ప్రెస్ మిత్రులు కూడా అడిగారు, మీడియా వాళ్ళు కూడా అడుగుతున్నారు, ఈ కాస్ట్ ఎక్కడ బేర్ అవుతుంది. ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా హెస్ గివెన్ ఏ క్లారిఫికేషన్. దిస్ ఇస్ ఎలక్షన్